ఈటీవీ తెలంగాణ సుల్తాన్ ఆరిఫ్ ఇక్బాల్ గల్ఫ్ ఓవర్సీస్ సెక్రటరీ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేను ఈటీవీ వాళ్ళు ఏదైతే మమతా ఈ చిన్నపిల్ల స్కిల్స్ చూపించిండ్రో దానికి స్పందించి మా గల్ఫ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మా టీఆర్ఎస్ గల్ఫ్ ఓవర్సీస్ సెక్రటరీ ఉన్నదానికి అండ్ మా పార్టీ తరఫు నుంచి కూడా కొంత ఆర్థిక సాయం చేస్తామని ఇక్కడికి వచ్చినాము. ఎందుకంటే ఈ పాప 14 ఇయర్స్లో ఇంత మంచిగా DCM ఆటో మరియు బైక్ మరియు ట్రాక్టర్ నడిపిస్తున్నది. ఈమెకి ఎవరు లేరు, ఈమెనే ఇల్లుకి దిక్కు, వీళ్ళ ఇంటికి దిక్కు. అందుకోసమే మేము ఈటీవీ వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు అంటున్నాము. ఎందుకంటే వీళ్ళ ప్రోగ్రామ్కే చూసి మేము స్పందించి ఇక్కడ దాకా వచ్చాము. మరియు నా మనవి ఏమనగా చాలామంది దాతలు గల్ఫ్లో కూడా ఇక్కడ కూడా దాతలు ముందుకు వచ్చి ఈ మమతకి ఈ పాపకి సహాయపడాలని నా యొక్క మనవి. ఎందుకంటే ఈ మన సొసైటీలో ఇటువంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు, కానీ ఆ ప్రతిభ అందరిలో ఉన్నది, కానీ అది తీసింది కొంత మీడియాకి నా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈటీవీ వాళ్ళు ఇది మంచి పని చేశారు, దానికోసం చాలా థ్యాంక్స్. వేరే మీడియాతోనే నా మనవి ఏమనగా వాళ్ళు కూడా మమతా బయట తీసుకొని వీడియో బయట తీసుకొని అది చూపిస్తే మంచి స్పందన వస్తుంది. మా లెక్క ఎందరు దాతలు గల్ఫ్ నుంచి కూడా ఇక్కడ తెలంగాణ స్టేట్ నుంచి కూడా వచ్చి సహాయపడతారు. అందుకోసమే నా యొక్క మనవి ఏమనగా నేను కేసీఆర్ సార్తోని కూడా మరియు హరీష్ రావు సార్తోని కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ పాపకి ఏమన్నా ఆర్థిక సాయం మరియు వీళ్ళ కుటుంబంకి ఆదుకోవాలని నేను వాళ్ళతోని కూడా మనవి చేస్తాను. తొందరలోనే వాళ్ళ తరఫు నుంచి కూడా ఒక స్పందన వస్తుంది. చాలా ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు ఇది చేసినందుకు ఈ ప్రోగ్రాం. థ్యాంక్ యూ.